హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా ఎప్పుడు బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను పూరి అయితే ప్రిపేర్ చేశానండి. పూరియే కదా అందరూ చేసుకుంటాం, ఇందులో ఏముందని అయితే అనుకోకండి. నేను చిన్న చిన్న టిప్స్‌తో చల్లారిపోయిన తర్వాత కూడా పూరి స్మూత్‌గా ఎలా ఉండాలనేది చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వచ్చేయండి, వీడియో అయితే స్టార్ట్ అయింది. నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. మీరు ఏ పిండి పూరికి వాడతారో అదైనా తీసుకోవచ్చు. మీరు ఎన్ని పూరీలు చేసుకోవాలనుకుంటున్నారో అంత పిండి అయితే తీసుకోండి. నా క్వాంటిటీని బట్టి అయితే నేను పిండి అయితే తీసుకున్నాననమాట. అలా తీసుకున్న తర్వాత నేనైతే కొంచెం బొంబాయి రవ్వ అయితే వేస్తానండి. ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఉంటుంది. ఇది వేయడం వల్ల మంచిగా పొంగుతూ చాలా స్మూత్‌గా అయితే వస్తాయండి. ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా అయితే వేసుకోవాలండి. ఇవన్నీ ముందైతే వాటర్ వేయకుండా బాగా కలిసేటట్టు మంచిగా అయితే కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత పూరి పిండికి ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్ని వాటర్ అయితే కొంచెం కొంచెంగా అయితే వేసుకొని ఇలా పిండి అయితే పెట్టుకోవాలండి. ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని ఒక అరగంట అయితే నేను పక్కనైతే వదిలేసానండి. బాగా నానుతుంది. అలా నానిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్‌గా అయితే నేనైతే చేసైతే పెట్టేసుకున్నాననమాట పక్కన. ఒకటేసారి చేసుకోవడానికి బావుంటది కదా అనేసి కొంచెం పొడిపిండి కూడా తీసుకున్నానండి. ఇదొచ్చేసి పూరీలు చేసుకునే స్టఫ్ అనమాట. మనం చాలా ఈజీగా చేయొచ్చండి. కాకపోతే చిన్న చిన్న పూరీలైతే వస్తాయన్నమాట. నేను దీంట్లోనే చేస్తాను. మీరు నార్మల్‌గా కూడా పూరీలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా చిన్న సైజులోనే వస్తాయండి. కాకపోతే నేనెప్పుడు దీంట్లోనే చేస్తాను. ఫాస్ట్‌గా చేసుకోవచ్చు కాబట్టి, ఇలా ఒత్తేస్తే మనకు పూరీలైతే వచ్చేస్తాయన్నమాట. నేను ఇది ఆన్‌లైన్‌లో అయితే తీసుకున్నానండి. చాలా బాగా వచ్చింది క్వాలిటీ. అప్పుడే 2 ఇయర్స్ అయిపోయిందనమాట పూరీలు స్టఫ్ తీసుకొని. ఇలా అన్నీ ఒకటేసారి రెడీ చేసి అయితే పెట్టేసుకున్నానండి. ఒకటేసారి పెట్టుకుంటే మనం వేయించుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా అయితే ఆయిల్‌లో అయితే పూరీలైతే వేసుకోవాలండి. మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలి. లేకపోతే సరింగా పొంగవనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత మనం గరిటెతో ఇలా పూరి పైన ప్రెస్ చేస్తూ ఉండాలండి. అలా ప్రెస్ చేయడం వల్ల మంచిగా పొంగుతాయండి. ఈ టిప్ అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు. చూసారు కదా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. పెద్ద పూరీలైతే ఇంకా బాగా కనిపించావండి. ఇవి చిన్నవి కాబట్టి అంతగా కనిపించట్లేదు. ఒక సైడ్ బాగా వేగిన తర్వాత రెండో సైడ్ కూడా మంచిగా వేయించుకోవాలండి. చాలా ఫాస్ట్‌గానే వేగిపోతాయి. అంతేకాదు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం బొంబాయి రవ్వ వేయడం వల్ల పూరీలైతే చాలా బావుంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. నా వీడియో ఎలా అనిపించిందో ఏంటో కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. అలాగే షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.